వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఢిల్లీ ముంబైలపై బాంబులు వేస్తామని పాకిస్తాన్ మాజీ హై కమిషన్ అబ్దుల్ బాసిత్ బహిరంగంగా ఒక కమెంట్ చేశాడు. అసలు అక్కడెక్కడో అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటే మధ్యలో భారత్ నగరాల పేర్లను చెప్పడం దేనికి? ఒకవేళ అమెరికా పాకిస్తాన్పై దాడి చేస్తే దానికి రివెంజ్గా ఇండియాపై దాడి చేస్తామని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తోంది కదా. అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న పాకిస్తాన్ భయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాటలు అన్న వ్యక్తి ఎవరో రోడ్డు మీద పోయే సాధారణ వ్యక్తి కాదు. 2014 నుంచి 2017 వరకు న్యూఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్గా పనిచేసిన డిప్లొమాట్ అబ్దుల్ బాసిత్. ఇండియా పాకిస్తాన్ సంబంధాల సున్నితత్వం గురించి ఆయనకు బాగా తెలుసు. ఇలాంటి వ్యక్తి నేరుగా ఢిల్లీ ముంబై పేర్లు ప్రస్తావించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. ఏదో వరస్ట్ కేస్ సినారియో అని ఆయన కవర్ చేసుకున్నా కూడా ఆయన మాటల్లో ఉన్న తీవ్రత అందరినీ ఆలోచింపజేస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ ఘటనకు ఇండియాను లింక్ చేయడం వెనుక పాకిస్తాన్ భయం స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్కో పాకిస్తాన్ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్తో అనధికారిక యుద్ధంలో ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు, ఎయిర్ స్ట్రైక్స్ ఆరోపణలు లాంటివి కూడా జరుగుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో అమెరికా తన అణ్వాయుధాలను టార్గెట్ చేస్తుందేమో అన్న భయం పాకిస్తాన్ను వెంటాడుతోంది. అందుకే ఆ భయంతో ఇండియాను లాగుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో కీలక అంశం ఏంటంటే ఇండియా మరియు పాకిస్తాన్ రెండూ కూడా అణ్వాయుధ దేశాలు. ఇలాంటి రెండు దేశాల మధ్య ఎలాంటి మాటలు వచ్చినా అది సాధారణంగా తీసుకునే విషయం కాదు. ఒక చిన్న మాట కూడా పెద్ద ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యల ప్రభావం కేవలం రాజకీయ స్థాయిలోనే ఆగిపోదు, సామాన్య ప్రజలపై కూడా పడుతుంది. సోషల్ మీడియాలో ఇవి వేగంగా వ్యాపిస్తాయి కాబట్టి జనాల్లో భయం, అనుమానం, ఆగ్రహం కూడా పెరుగుతాయి. ఒక కామెంట్ చివరికి ఉద్రిక్తతను పెంచే ఆయుధంగా మారుతోంది. మొత్తానికి ఈ ఘటన మనకు ఒక నిజాన్ని గుర్తు చేస్తోంది. ఈ రోజుల్లో యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే జరగవు, ఇలాంటి మాటలతో కూడా మొదలవుతాయి. పాక్ మాజీ డిప్లొమాట్ చేసిన ఈ పచ్చి కమెంట్స్ పైన మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.